హాయ్ ఫ్రెండ్స్, వెరీ హెల్తీ లంచ్ బాక్స్ ఐటమ్ అండి. పిల్లలకి చక్కగా లంచ్ ఇలా ఇస్తే కనుక చాలా బాగుంటుంది. మనం చూడండి, పుదీనా రైస్కి ఏం చేయాలంటే కొత్తిమీర, పచ్చిమిరపకాయ, పుదీనా ఇలా వాటర్లో శుభ్రం చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని ఇలా పేస్ట్లా చేసి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత కుక్కర్ పెట్టుకుని, కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అందుకని ఒక స్పూన్ బటర్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే కనుక జింజర్ గార్లిక్ పేస్ట్, బే లీఫ్, అలాగే ఉల్లిపాయ ముక్కలు, లైక్ స్పైసెస్ తీసుకుంటానండి. వేళ మసాలా బదులు ఏంటంటే చెక్క, పువ్వు, అలాగే సోంపు ఇవన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే చూడండి, కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, అలాగే పన్నీరు. పిల్లలకు కదండి, కొద్దిగా వెజిటేబుల్స్ వేస్తే కనుక పడేయకుండా చక్కగా తీసుకుంటారు. అలాగా ఇవి వేసిన వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాకలా ఆడిపెట్టి ఉంచుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసి ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ అండి, రుచికి సరిపడి వేసుకుంటే బాగుంటుంది. మనం ఒక కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ పోసుకొని, వాటర్ బాయిలింగ్కి వచ్చేటప్పుడు ఇందాకలా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేసి చక్కగా 2 కూతలు రానిస్తే కనుక చక్కని రైస్ రెడీ అయిపోతుందండి. ఏ అడావిడి లేకుండా మార్నింగే మనం లంచ్ బాక్స్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇస్తే చాలా బాగుంటుంది కదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెరీ హెల్దీ, పుదీనా, కొత్తిమీర రెండూ కూడా. సో మీరందరూ కూడా ఇలాగా ఈ పుదీనా రైస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.